అలాగే నెంబర్ 4 చూద్దాం. పాకిస్తాన్ భారత్ యుద్ధం. అమెరికా అధ్యక్షుడు మనం ఆపరేషన్ సింధూర్ చేసే సమయంలో సీజ్ ఫైర్ అంటే కాల్పుల విరమణ అనే ఒక ప్రకటన నేనే చేసేసానని, అందుకే యుద్ధం ఆగిపోయిందని ఏకంగా తన డబ్బా తానే కొట్టుకుంటూ తన ప్రచారం తానే చేసుకున్నారు. అయితే ఆ ప్రచారానికే భారత్ యుద్ధం ఆపేసింది అనేది ఒక బూటకపు అసత్య ప్రచారం. ఎంత సిల్లీ ప్రచారం అంటే ఇది. పాకిస్తాన్ నూర్ ఖాన్ ఎయిర్ బేస్ దగ్గర న్యూక్లియర్ ప్లాంట్లో ఎనర్జీ లీక్ అయింది. దాని రేడియేషన్ వల్ల అక్కడున్న ప్రజలకు అలాగే బార్డర్లో ఉన్న భారతీయులకు కూడా భయంకరమైన ఇబ్బంది కలుగుతుందని భావించిన భారత్ ఆ తరువాతే తనంతటికి తాను నిర్ణయం తీసుకొని ఆగడం జరిగింది తప్పితే అమెరికా చెప్పిందనో ట్రంప్ ఏదో సీజ్ ఫైర్ అన్నాడనో అక్కడ ఆగలేదు. హోంశాఖ కార్యాలయం క్లారిటీ ఇచ్చిన తరువాత నాలుగు ఖర్చుకున్న ట్రంప్ అనేక సార్లు మోడీకి కాల్ చేశారు అన్న విషయాన్ని అమెరికా సంస్థనే వెల్లడించింది. అయితే భారత ప్రధాని మాట్లాడలేదు అన్న విషయాన్ని కూడా వెల్లడించడం జరిగింది. ఆ విషయాన్ని ఏకంగా ట్రంపే చెప్పారు. నేను కాల్ చేసినా సరే మోడీ మాట్లాడలేదు అన్న విషయాన్ని చెప్పారు. కావాలని భారత్ని ఇబ్బంది పెట్టడానికో భారత్లో పొగబెట్టడానికో ఏదో ఒకటి తన ఆర్భాటం తన ఆధిపత్యం చూయించుకోవడానికి ఎవరో ఒక విషయం మాట్లాడడానికో అమెరికా చేసే ప్రయత్నాలే తప్ప ఇందులో ఏమీ లేవు, ఒట్టి డొల్ల. దీన్ని పట్టుకుని మన దగ్గర ఉన్న సూడోలు వేలాడుతూ ఉంటారు. అమెరికా చెప్పిందంటే నిజమే అయి ఉంటుంది, ట్రంప్ మాట్లాడాడంటే నిజమే అయి ఉంటుంది. కాబట్టి ఏదో ఒక రకంగా మన భారత ప్రధాని ఇమేజ్ని డ్యామేజ్ చేయాలి.